మరో ప్రపంచం అంటే ఆకలి రాజ్యం అనుకున్నా. ఇదేంటి చీకటి రాజ్యంలా ఉంది? నేను ముందే చెప్తున్నా, మేము క్రియేటర్స్ కాదు. సో మేము క్రియేట్ చేయట్లేదు, మేము జస్ట్ రియాక్ట్ అవుతున్నాం. మా ముందుకు వచ్చిన కంటెంట్ కి రియాక్ట్ అవుతున్నాం. అండ్ ఆ రియాక్ట్ కూడా మా ఆడియన్స్ కోసం అవుతున్నాం. మా ఆడియన్స్ ఫ్యాన్స్ కాదు, కష్టపడ్డ డబ్బులు పెట్టి టికెట్ కొనేవాళ్ళు, వాళ్ళు మా ఆడియన్స్. సో ఇది మీరు గమనించాలని విజ్ఞప్తి, కోరిక. సో ఇంకా ఇనీషియల్ రియాక్షన్స్ గురించి మాట్లాడాలంటే, కలికి సెకండ్ ట్రైలర్ డ్రాప్ అయింది అండ్ అంతా కొంచెం మసకగా ఉంది. బాలేదంటలేను, చాలా పాజిటివ్స్ ఉన్నాయి అండ్ కొన్ని స్ట్రాంగ్ నెగటివ్స్ కూడా ఉన్నాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అవన్నీ కనిపించాలంటే బొమ్మ కనబడాలి కదా. నాది హెచ్డిఆర్ డిస్ప్లే, చాలా బ్రైట్ ప్యానెల్. నా దాంట్లోనే ఏం కనిపిస్తలేదు, అంత మసకగా ఉంది. సో మరి ఫోన్ లో చూసే వాళ్ళకి, రెగ్యులర్ టీవీలో చూసే వాళ్ళకి ఎట్లుంటో తెలియదు. అండ్ ఇదే గ్రేడ్లతోని మనకి ఫైనల్ కాపీలు స్క్రీన్లకి పంపించిండ్రంటే సింగిల్ స్క్రీన్స్ లో స్మాల్ టౌన్స్ లో చాలా ఇబ్బందిగా ఉంటది. ఇప్పుడే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. సినిమా ఎంత బాగున్నా కూడా ఫస్ట్ కనబడాలి. బొమ్మ కనబడకపోతే ఆటోమేటిక్ గా మన కలెక్షన్స్ అఫెక్ట్ అవుతాయి. దీని మీద ప్లీజ్ కొంచెం దృష్టి పెట్టండి. ఈ గ్రేడ్ నైతే అవుట్పుట్ కి పంపించకండి ప్లీజ్. బట్ ఇప్పుడు మనం పాజిటివ్స్ గురించి మాట్లాడాలంటే, ముఖ్యంగా ఈ ట్రైలర్ లో మనకు కథ చెప్పిర్రు. బేసిక్ ప్లాట్ ఏముంటది అని మనకు ఒక ఐడియా ఇచ్చేసిండ్రు. అదేంటంటే దీపిక కడుపులో దేవుడు పుట్టబోతున్నాడు, అందుకని దీపికని కాపాడాల్సిన బాధ్యత అశ్వత్థామ ఉంది, అంటే మన అమితాబ్ బచ్చన్ ది. ఎవరి నుండి కాపాడాలి అంటే కమల్ హాసన్ నుండి కాపాడాలి. అండ్ కమల్ హాసన్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఆయన రోల్ చాలా డీప్ ఫిలసాఫికల్ గా ఉన్నట్టుగా మనకు అనిపిస్తున్నది. సో సినిమాలో ప్రభాస్ తర్వాత ఐ మోస్ట్ ఎక్సైటెడ్ అబౌట్ కమల్ హాసన్. అండ్ ఆఫ్ కోర్స్ కమల్ హాసన్ డైరెక్ట్ గా పోయి దీపికని పట్టుకోలేడు కాబట్టి, ఎందుకంటే ఆయన చూడడానికి చాలా ఓల్డ్ పర్సన్ లాగా కనిపిస్తున్నాడు. సో ఆబ్వియస్లీ ఒక బౌంటీ చేస్తారు. ఇక్కడనే మనకి భైరవ అంటే ప్రభాస్ సీన్ లోకి ఎంటర్ అవుతాడు. ఎందుకంటే ప్రభాస్ కి డబ్బులు కావాలి అండ్ దీపికని పట్టుకొని కమల్ హాసన్ కి ఇస్తే డబ్బులు వస్తాయి. అండ్ ఆ డబ్బులతో మనోడు కాంప్లెక్స్ కి వెళ్ళాలి అన్నది ప్లాన్. ఎందుకంటే కాంప్లెక్స్ లో నీళ్లు ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ ఇదెందుకు ఇంపార్టెంట్ అంటే, ప్రస్తుతానికి కాశీలో అంటే కింద వాటర్ గానీ, ఫుడ్ గానీ, ప్రాపర్ ఫెసిలిటీస్ గానీ లేవు. సో ఇది బేసిక్ ప్లాట్. ఆఫ్ కోర్స్ ఇంకా చాలా ట్విస్ట్లు రావచ్చు మనకు మూవీలో ఆబ్వియస్లీ. అండ్ ఇంకా చిన్న మైనర్ క్యారెక్టర్స్ కూడా ఇంట్రడ్యూస్ అయినాయి ఈ ట్రైలర్ లో. శోభన గారి క్యారెక్టర్ ఉంది, పశుపతి క్యారెక్టర్ ఉంది. శోభన గారు మేబీ ఆ విమెన్ ని టేక్ కేర్ చేసేలాగా ఏదో ఒక సెక్షన్ ఉండొచ్చు కాంప్లెక్స్ లోనే. అండ్ పశుపతి క్యారెక్టర్ ఆ రెబెల్ లీడర్ అవ్వచ్చు మేబీ, ఇది నా గెస్. ఏదైతే అది మొత్తానికి మనకైతే ఇది బేసిక్ ప్లాట్ లాగా, సెటప్ లాగా అయితే అర్థమవుతుంది. అండ్ యాక్చువల్లీ ఇది చాలా మంచి కథ. ఈ కథని బేస్ చేసుకొని చాలా అద్భుతమైన సినిమా తీయొచ్చు. అండ్ నాగశ్విన్ తీసిండు అనే హోప్ చేస్తున్నా. అండ్ ఈ ట్రైలర్ మనకి కమ్యూనికేట్ చేసే ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది ఒక యాక్షన్ మూవీ అయితే కాదు. ఈ మూవీ ఒక కథని చెప్పాలనుకుంటున్నది. ఆ కథలో స్ట్రాంగ్ ఇమోషన్స్ ఉన్నాయి, డీప్ ఫిలాసఫీ ఉన్నది, హ్యుమానిటీ పట్ల ఒక కామెంటరీ ఉన్నది అండ్ ఒక డెప్త్ ఉన్న కథలాగా అనిపిస్తున్నది మనకి. ఇది మనము రిలీజ్ ముందుకి కమ్యూనికేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ సెకండ్ ట్రైలర్ ఆ విషయాన్ని చాలా షార్ప్ గా కమ్యూనికేట్ అయితే చేసింది. సో అది చాలా పెద్ద పాజిటివ్. ఫ్యాన్స్ ఏదో సలార్ ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వెళ్తే కష్టం. సో ఆడియన్స్ అందరూ ఒక జోన్ లో ట్రైన్ అయ్యి వెళ్ళాలి సినిమాకి. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే, ఇనీషియల్ టాక్ కొంచెం స్లోగానే ఉంటది, బట్ సినిమా బాగుంటే ఓవర్ టైం పిక్ అవుతుంది అండ్ చాలా లాంగ్ రన్ సస్టైన్ అవుతుంది. అగైన్ ఫస్ట్ సినిమా బాగుండాలి అండ్ నేను బాగుంటదని అనుకుంటున్నా. బట్ సినిమా టోన్ ని ఇప్పుడే సెట్ చేసినందుకు నేను టీమ్ అప్రిషియేట్ చేస్తున్నా. అండ్ ఇంకో పాజిటివ్ విషయం ఏంటంటే, ఈ ట్రైలర్ ద్వారా మనకు తెలిసింది విజువల్స్ మోర్ ఆర్ లెస్ కన్సిస్టెంట్ గానే ఉన్నాయి. అఫ్ కోర్స్ కొన్ని ఫ్లాస్ ఉంటాయి, బట్ అది ఇంప్లిమెంటేషన్ లెవెల్ లో మనం ఏం చేయలేం. మన దగ్గర అంత డబ్బు లేదు, అంత టెక్నాలజీ లేదు. బట్ మనకున్న బడ్జెట్ కి, మనకున్న టెక్నాలజీకి, మనకున్న పరిధిలో 50 to 60% ఇమేజ్ కన్సిస్టెంట్ గానే కనిపిస్తున్నది. అండ్ అది చాలా పెద్ద అచీవ్మెంట్. సో ఐఎమ్ యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద విజువల్స్ ఆఫ్ ద ఫిల్మ్. సో మళ్ళీ చెప్తున్నా, నేను క్లియర్ గా వినండి. ఎగ్జిక్యూషన్ లెవెల్లో మనకి ఏదైనా ఇమేజ్ ఆర్ షార్ట్ మనం అనుకున్న స్టాండర్డ్ లో రాకపోవచ్చు, కానీ అలాంటి చోట మనం కన్సెప్షన్ ని, ఐడియాని చూడాలి. ఆ ఐడియా కన్వే అయితే మనకి ఇమోషన్ కన్వే అయిపోతుంది. కన్సెప్షన్ లేని, ఐడియా లేని అండ్ ఎగ్జిక్యూషన్ లేని షార్ట్స్ ని మనం ఏమైనా తప్పు పట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నొచ్చిన ఆనబెన్ పోస్టర్, దాంట్లో ఐడియా లేదు, కన్సెప్షన్ లేదు అండ్ ఎగ్జిక్యూషన్ లేదు. బట్ లక్కీలీ అలాంటి షార్ట్లు చాలా తక్కువ ఉన్నాయి అండ్ సినిమాలో ఇంకా తక్కువ ఉంటే అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో హోప్ఫుల్లీ నాగశ్విన్ అయితే డిసప్పాయింట్ చేయడనే అనుకుంటున్నా. అండ్ ఇంకో పాజిటివ్ విషయానికి వస్తే, మన యాక్టర్స్ పెద్ద దిగ్గజాలు ఉన్నారు మనకి మూవీలో. అమితాబ్ బచ్చన్ ఎక్సలెంట్ ఉన్నారు, కమల్ హాసన్ ఎక్సలెంట్ ఉన్నారు, దీపిక ఇస్ ఎక్సలెంట్, శోభన గారు ఉన్నారు, మధ్యలో మాలవిక నాయర్ ఒక షాట్ ఉన్నది, తను ఉత్తర అనుకుంటా, ఎందుకంటే బ్రహ్మాస్త్రం వెళ్ళి ఆవిడ కడుపులో తగులుతుంది. అండ్ పశుపతి ఉన్నారు, ఇంకా చాలా పెద్ద ఆన్సాబుల్ కాస్ట్ ఉంది. వీళ్ళందరూ మోరాలెస్ అందరూ బాగా చేస్తున్నారు. అఫ్ కోర్స్ డబ్బింగ్ అయితే ప్రాబ్లమే, చాలా ఆక్వర్డ్ ఉంది డైలాగ్ అయితే, బట్ అది ఇంకా వాళ్ళ క్రియేటివ్ చాయిస్. అండ్ నా ప్రకారం అది చాలా బ్యాడ్ క్రియేటివ్ చాయిసే. 3 గంటలు ఈ డైలాగ్ వినాలి మనము. బట్ ఓకే, ప్రిపేర్ అయితే అవుతున్నా నేను, చూద్దాం, అలవాటు అవుతుందని
అనుకుంటున్నా. అండ్ ఆఫ్ కోర్స్ అన్నిటికన్నా బిగ్గెస్ట్ పాజిటివ్, ఒక ప్రభాస్ సినిమాలో ఇంకెవరు బిగ్గెస్ట్ పాజిటివ్ ఉంటారు? ప్రభాసే. సో ఆయన క్యారెక్టర్ చాలా లైవ్లీగా ఉంది, ఫన్నీగా ఉన్నది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హీరో సార్కు ప్రభాస్ క్యారెక్టర్ కే ఉన్నట్టుగా అనిపిస్తున్నది. ఎందుకంటే మిగిలిన అన్ని క్యారెక్టర్స్ వాళ్ళ పాత్రలో సెట్ అయి ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మోటివేషన్స్ అవన్నీ ఆల్రెడీ సెట్ అయిపోయి ఉన్నాయి. కానీ ప్రభాస్ క్యారెక్టర్ ఒక సెల్ఫిష్ నోట్ నుండి స్టార్ట్ అయ్యి ఫైనల్ గా ఒక పాజిటివ్ నోట్ కి వెళ్తాడేమో. ఇది స్పెక్యులేషన్ ఆఫ్ కోర్స్, బట్ ఆ హీరో జర్నీ మాత్రం ప్రభాస్ క్యారెక్టర్ కే ఉన్నట్టు అనిపిస్తున్నది. సో దట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ. ఎందుకంటే చుట్టూ రిజిడ్ క్యారెక్టర్స్, మధ్యలో ప్రభాస్ అండ్ ఆ ట్రాన్సిషన్ అండ్ అశ్వత్థామతో ఆ ఫైట్, ఆ ఛాలెంజ్ అంతా ఎక్సైటింగ్ స్టఫ్. ఆఫ్ కోర్స్ దీపిక కూడా కొంచెం మార్క్ ఉండొచ్చు, ఎందుకంటే తను ఇనిషియల్ గా రెసిస్ట్ చేస్తా ఉంటది కదా. బట్ నాకు తెలిసి అదంతా పెద్ద జర్నీ ఉండకపోవచ్చు, తను ఫస్ట్ హాఫ్ లోనే కన్విన్స్ అయిపోతుంది అనుకుంటున్నా. సో లార్జ్ హీరో ఆర్క్ మాత్రం ప్రభాస్ కే ఉండేలాగా అనిపిస్తున్నది. సో మనకు కొన్ని అనుమానాలు ఉండే కదా, ప్రభాస్ లీడ్ యాక్టరా కాదా అని. నాకు తెలిసి ఈ ట్రైలర్ తోని అది క్లియర్ అయిపోవాలి అని అనుకుంటున్నా, అట్లీస్ట్ హోప్ చేస్తున్నా. సో ఈ ట్రైలర్ లో కలికి చాలా పాజిటివ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి, బట్ కొన్ని స్ట్రాంగ్ నెగటివ్స్ కూడా ఉన్నాయి. అండ్ బిగ్గెస్ట్ నెగటివ్ అయితే మ్యూజిక్. అంటే ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే పాటలు. సంతోష్ నారాయణ నేనేమో రీసెర్చ్ చేసినా, ఏదో చేసినా, అది చేసిన, ఇది చేసినా అని చెప్పిండు రిలీజ్ కి ముందు. బట్ ఇక్కడ చూస్తే అదే వాయిస్ వేసుకొని ఏదో ర్యాండమ్ పాటలు పాడుతున్నాడు. మొన్న వచ్చిన యాంతం బాలేదు, కానీ అది సినిమాలో ఉండదు. బట్ ఈ ట్రైలర్ లో వచ్చిన మాధవ పాట అయితే ఉంటది కదా, అది బాలేదు వెరీ క్లియర్లీ. మరి సినిమాలో మూడ్లో కొట్టుకపోతే ఓకే, కానీ ఇప్పుడు వింటుంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. హోప్ఫుల్లీ పాటలు తక్కువ అండ్ స్కోర్ ఎక్కువ ఉంటే బెటర్, ఎందుకంటే స్కోర్ బాగుంది. సో పాటలే కొంచెం తేడా కొడుతున్నాయి. అండ్ ఇంకో బిగ్గెస్ట్ నెగటివ్ నాకు ఈ శాశ్వత చాటర్జీ క్యారెక్టర్ అనిపిస్తున్నది. ఆయన డబ్బింగ్ బాగాలేదు అండ్ ఆయనకు ఫుల్ లెంత్ రోల్ ఉన్నట్టు అనిపిస్తున్నది. ఈ ట్రైలర్ లోనే ఇరిటేట్ చేస్తుండే ఆయన, ఇంకా సినిమాలు ఎంత ఇరిటేట్ చేస్తాడో. హోప్ఫుల్లీ అట్లా కావద్దని అనుకుంటున్నా. అండ్ ఇంకో పెద్ద నెగటివ్ ఇందాకనే టచ్ చేసిన, అదేంటంటే డైలాగ్ అండ్ డబ్బింగ్. సొంత డబ్బింగ్ చేయాలి అన్నది బ్యాడ్ కాల్. అండ్ సొంత డబ్బింగ్ చేపియాలి అన్న ఆలోచనతో డైలాగ్ సింపుల్ గా పెట్టిర్రా, లేక పిల్లలకి అన్ని భాషల వారికి అర్థం కావాలని డైలాగ్ సింపుల్ గా పెట్టిర్రా నాకు తెలీదు. బట్ వినడానికి డైలాగ్ చాలా చాలా బేసిక్ ఉన్నది. ఇదొక ఇమోషనల్ కదా, మనకు అర్థమవుతున్నది. సో నేనేం మాస్ డైలాగ్ అడుగుతలేను, ఇమోషనల్ డైలాగ్ అన్న తగలాలి కదా, 1, 2, 3 ఏదో ఒకటి. బట్ డైలాగ్ అయితే లేదు, అండ్ దట్స్ ఎ ప్రాబ్లం. మీరు ప్రపంచంలో ఏ గొప్ప సినిమా అన్న తీసుకోండి, డైలాగులు తగలాలి, అప్పుడే సినిమా నిలబడుతుంది. బట్ ఉన్న ఒక్క హోప్ ఏంటంటే మేబీ బెస్ట్ డైలాగులు వాళ్ళ సినిమా కోసం దాచిపెట్టిర్రేమో. సో సినిమా చూసిన తర్వాతనే ఇంకా మనం డైలాగ్ గురించి పూర్తిగా మాట్లాడొచ్చు. బట్ ఇప్పటి వరకు అయితే భాష విషయంలో కలికి 2 స్టెప్పులు వెనకాలనే ఉన్నది. రిలీజ్ అయినాక 4 స్టెప్పులు ఎగురుతుందేమో అని కోరుకుంటున్నా. బట్ యా, ఓవరాల్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ ట్రైలర్. కొన్ని కంప్లైంట్స్ అయితే ఉన్నాయి, బట్ బిగ్గెస్ట్ సజెషన్ ఏంటంటే ఆ గ్రేడ్ మార్చండి ప్లీజ్. ఇండియన్ సినిమా చీకటిగా ఉండకూడదు, ఎందుకంటే మన థియేటర్స్ బాగోవు. ఆల్రెడీ డల్ ఉన్న ప్రొజెక్షన్ లో మనం ఇంకా డల్ ఇమేజ్ పెడితే జనాలకి సినిమా కనపడదు. సో ప్లీజ్ ఇంకా మీ దగ్గర టైం ఉంటే అది మార్చండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంతకు మించి మనం ఏం సజెషన్స్ చేసినా ఈ టైంలో వాళ్ళు ఏం చేయలేరు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ట్రైలర్ సెట్ చేసిన టోన్ కే మనం మెంటల్ గా ప్రిపేర్ అయ్యి సినిమా చూడడానికి రెడీ అవ్వాలి. సో ఏం పర్లేదు, కలికి కొడుతున్నాం. లవ్ యూ ప్రభాస్, జై హింద్.